The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. పరేషాన్ లో చాలా పరేషాన్ చేశారు. సో మీ గురించి కొంచెం బ్యాక్ స్టోరీ విన్న తర్వాత నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట. అవునా? అంటే ఇప్పుడు నువ్వేమన్నా అడిగితే నేను సర్ప్రైజ్ కాకుండా సర్ప్రైజ్ కాదు, అంటే బేసికల్లీ మామూలుగానే బీటెక్ చదివినోడు ఇలాంటి వాటికి వస్తుంటే ఎందుకురా చదువుకున్నావు కదా అంటూ ఉంటారు. ఇలాంటి టైంలో గవర్నమెంట్ జాబ్ ఉన్న గవర్నమెంట్ జాబ్ వదులుకుని ఇక్కడికి రావడం అనేది అది చాలా సాహసం కదా. అది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్. మనకు ఇంట్రెస్ట్ ఉంది, అది చిన్నప్పటి నుంచి నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి లైక్ మా అమ్మ నాన్న చాలా ఫోర్స్ చేసిరు నాకు, చెయ్యి నీకు మంచి జాబ్ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీ, నీకు మంచి జీతం వస్తుంది అని అంటే ఎంత వచ్చినా ఇక్కడ ఒకటి కొట్టుకుంటుంటుంది, కొట్టుకుంటుంది కదా, సాటిస్ఫై ఉండదు. ఇప్పుడు మనం తిన్నా కొంచెమైనా అది మనం సాటిస్ఫై తిన్నాం అనుకో అది బాగుంటుంది కదా. సో ఆ సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి గవర్నమెంట్ జాబ్ వదిలేసి లైక్ ఇండస్ట్రీకి వచ్చిన. సో ఇప్పుడు ఇక్కడ కొట్టుకుంటుంది అని అన్నారు కదా, దానికి ముందు ఇక్కడ కొట్టుకోవాలి ఒకసారి, నేను యాక్టర్ అవ్వాలి అని. ఏజ్ లో ఇక్కడ నేను ఇక్కడెక్కడ కొట్టుకుందంటే నాకు ఊహ తెలిసినప్పుడు, లైక్ నాకు ఊహ తెలిసినప్పుడు లైక్ మనకు తెలుసు కదా, చూసి ఇట్లా చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ కూడా చెప్తుండే, నేను ఎప్పుడైనా టీవీ ముందు కూర్చుంటే ఇట్లా పెట్టి ఇట్లనే మా మమ్మీ పక్కన అరే అన్న కూడా ఇట్లా కూడా చూడకుండా ఇట్లా చూస్తుండే అంట. సో నాకేమనిపించేది అంటే టీవీ చూస్తున్నప్పుడు అరే నేను అక్కడ డ్యాన్స్ వేయాలి, నేను డైలాగ్ చెప్పాలి. ఇంకా ఆబ్వియస్లీ ఆ ఏజ్ గ్రూప్ అంటే చిరంజీవి గారే, మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆయన లెక్క డ్యాన్స్ వేయాలి, ఆయన లెక్క డైలాగ్ చెప్పాలి అని చెప్పి ఫుల్ కాయిష్ ఉండే. తర్వాత నేను స్కూల్లో కూడా నేను కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుండే, డ్యాన్స్ చేస్తుండే స్కూల్లో డైలాగ్ చెప్తుండే. సో అట్లా కాకపోతే నేను ఎప్పుడో బీటెక్ చేయకుండా బీటెక్ చేయకుండా వచ్చి చేద్దాం అనుకున్నా. హైదరాబాద్కి వచ్చి డిగ్రీ చేసుకుంటా, పర్సూ చేసుకుంటా, తర్వాత ఇండస్ట్రీ ట్రై చేద్దాం అనుకున్నా అని మా మమ్మీ రానియలేదు. మా మమ్మీ ఏంటంటే వీడు పోయిండు అనుకో, మా మమ్మీకి చాలా నమ్మకం నా మీద, నేను చాలా లంగా అన్నది తెలుసు. సో పోతే మళ్ళీ స్టడీ డిస్టర్బ్ అయ్యి అట్లీస్ట్ ఒక డిగ్రీ ఉంటే ఇలా సెట్గా ఆ ఆలోచన కూడా మంచిదే. అదే రేపు పొద్దున మన ఆలోచన మారినా చేతిలో డిగ్రీ ఉంటుంది కాబట్టి ఏదో జాబ్ చేసుకోవచ్చు, సర్వైవ్ కావడానికి ఉంటుంది అని చెప్పి. సో ఎక్కువగా చూసిన సినిమా ఏదన్నా ఉందా అంటే బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు అన్నట్టు అలా నోరు వదిలేసి చూస్తూ ఉంటా? చాలా సినిమాలు చూసిన, కమల్ హాసన్ గారి సినిమాలు ఎక్కువ చూసిన. స్వాతిముత్యం అసలు నెక్స్ట్ లెవెల్, అది నెక్స్ట్ లెవెల్ సినిమా. అసలు ఆయన యాక్టింగ్ అయినా ఏదైనా అంటే మన దగ్గర ఉన్నారు, బట్ నాకంటే ఆయన ఇష్టం ఎక్కువ. సో అలా ఇప్పుడు అలాంటి అమాయకుడి రోల్ ఏదన్నా వస్తే బాగా డీప్, అంటే మీరు పరేషాన్లో కూడా అప్పుడప్పుడు మీ అమాయకత్వం చూపించారు. బట్ థింక్ ఏంటంటే అలాంటి బాగా డీప్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న అమాయకమైన క్యారెక్టర్ ఇప్పటిదాకా ఏదైనా వచ్చిందా మీ దాకా? ప్రస్తుతానికి అయితే రాలేదు, నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఇప్పటివరకు చేసింది ఏంటంటే లైక్ పరేషాన్ ఒక కైండ్, యాక్చువల్లీ రామన్న యూత్ కూడా సమ్ కైండ్ ఆఫ్ ఆ ఇన్నోసెన్స్. అవును, సో అది అంటే అంత ఎక్స్ట్రీమ్ కాకుండా న్యాచురల్ ఇన్నోసెన్స్, అంటే నార్మల్ గా గ్రామాల్లో పెరిగే వ్యక్తుల్లో వాడు ఎంత ఇన్నోసెంట్ అని అంటే నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ నాకన్నా చిన్న కూరగాయలు నేను వాళ్ళతో అరేని కొట్టించుకుంటా, అంత ఇన్నోసెన్స్ ఆ క్యారెక్టర్. సో అట్లా. ఓకే, సో అలాంటి రోల్ ఏమన్నా వెయిట్ చేస్తున్నారా? ఇప్పుడు స్వాతిముత్యం లాంటి రోల్ బాగా డీప్ ఖచ్చితంగా ఏ యాక్టర్కి ఉండదు చెప్పు, మంచి రోల్ వస్తుంది, ఇట్లా డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి అంటే ప్రతి ఏ యాక్టర్కైనా చేయాలని ఉంటుంది. వెయిటింగ్. ఓకే, సో మీకు నచ్చిన నటులు నాకు తెలుసు ఎవరెవరో. మొన్న మీకు నచ్చిన నటులు కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు కదా మన రీసెంట్గా. నేను చాలా అంటే ఆయన చేయని రోల్ లేదు అసలు, ఇట్లా క్యారెక్టర్ అయితే ఇట్లా ఇన్వాల్వ్మెంట్ అయిపోతాడు. మళ్ళా నీకు ఏ స్లాంగ్ అని లైక్ ఆంధ్ర కానీ తర్వాత శ్రీకాకుళం కానీ తెలంగాణ కానీ ఏదైనా ఆ డైలాగ్ ఉట్టిని ఇట్లా పట్టేసుకుంటాడు. అది చాలా టఫ్. ఇప్పుడు అంటే నా పరంగా అయితే టఫ్, ఎందుకంటే నేను ఆ డైలాగ్ పట్టుకోవాలంటే కొన్ని రోజులు దాని మీద స్టడీ చేయాలి. ఆ డైలాగ్ అది ఎట్లా మాట్లాడుతుండ్రు, ఏందా డిక్షన్ పట్టుకొని. సో అన్ని వేరియేషన్స్, అన్ని యాక్టర్ ఒకటేసారి పోయిండైనా సరే కొంచెం బాధ అనిపించింది. సో బేసికల్లీ నాకు ఏం తెలుసు చెప్పనా, మీకు ఎవరెవరు ఇష్టమో చెప్పనా? అంటే నా గురించి ఇంత ఎంక్వైరీ. బేసికలీ మీకు ఇష్టమైన వాళ్ళు అంటే చిన్నప్పుడు చిరంజీవి గారు, ఓకే అది అందరికీ కామన్ గా సినిమాలోకి రాకముందు అది పక్కన పెట్టేసాం. కమల్ హాసన్ గారిని కూడా ఇప్పుడు పక్కన పెట్టేసాం. మిగిలిన వాళ్ళలో మన దానిలో తెలుగులో అయితే రావు రమేష్ గారు అంటే బాగా ఇష్టం మీకు. అబ్బా కదా, కరెక్టే కదా. హిందీలో అయితే మీకు రాజ్ కుమార్ రావు గారు, చనిపోయిన ఇర్ఫాన్ ఖాన్ గారు, ఇంకెవరు ఇష్టం? నవాజుద్దీన్ సిద్దికీ గారు, అంతేనా? అంటే మీరు చూస్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బజ్ కాదు,
వాళ్ళు అంటే స్టార్డమ్ కాదు, అవును, వాళ్ళు ఒక ఆర్టిస్టులుగా మంచి గుర్తింపు, వాళ్ళు మంచి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్కి వాళ్ళు మంచి లీడ్ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు నాకు చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళు. అంటే బేసిక్గా నాకు వీళ్ళందరూ కూడా నాకు తెలియదు. ఇప్పుడు రీసెంట్గా అనగనగానే ఒక సినిమా వచ్చింది కదా, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది కదా, ఆ సినిమా డిఓపి పవన్ కుమార్ పప్పులా అని ఉన్నాడు. సో బేసిక్గా మేము ఒక 8 years రూమ్మేట్స్ అనమాట ఇద్దరు. సో బేసిక్గా నేను ఇండస్ట్రీకి వచ్చి నేను ర్యాండమ్గా అనుకున్నా, అయిపోయింది వచ్చేసి ఇంకా యాక్టర్ అయిపోవచ్చురా, ఇంకా అయిపోయింది తెల్లారి మనం ఇంకా స్టార్ అని అనుకున్నాం. ఇక్కడికి వచ్చినాక కెమెరా పెట్టినాక ఒక క్యారెక్టర్ ప్లే చేయాలంటే దానికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉండాలి, దానికి ఒక డిక్షన్ ఉండాలి. అంటే బేసిక్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక పల్లెటూరు ఉన్నాం అనుకో ఇట్లా కూర్చుంటుంది, ఒక మిడిల్ క్లాస్ ఉన్నాం ఇట్లా కూర్చుంటుంది, ఒక రిచ్ అనుకో మన బాడీ లాంగ్వేజ్. సో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి కదా. సో ఇంత ఉంటుందా అని చెప్పి నాకు ఆ పవన్ అంటాడు. అంటే నార్మల్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసిండే, మనకు ఏదొక్కనో చిన్న ఎక్స్ప్రెషన్ నచ్చింది నా ఎక్స్ప్రెషన్. సరే మంచిగా చేస్తున్నావు కానీ బట్ నీకు తెలియాలని చెప్పి రోజు మనం ల్యాప్టాప్లో మన దగ్గర ఒక బుక్ నన్ను అడిగితే పవన్ అంటాడు, ఒక బుక్ అతను ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒక సినిమా చూపించి ఈ సినిమా చూడు, ఈ సినిమాలో ఈ యాక్టర్ అసలు ఏం చేసాడు, నాకు సాయంత్రం మళ్ళీ నువ్వు చెప్పాలి. సో ఇట్లా నాకు ఇంకా తెలవడము అవన్నీ అవడం, ఇట్లా న్యాచురల్ యాక్టింగ్ ఇట్లా చేయడము. సో అట్లా నాకు అలవాటై మనం ద్వారానే, మనం లేకపోతే ఇప్పుడు ఈ రోజు నాకు మీకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోతుండే. సో బేసికల్లీ అంటే ఇప్పుడు థియేటర్ ఆర్టిస్ట్స్కి ఇంత డీప్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది క్రాఫ్ట్ పరంగా. చాలా మంది ఇప్పుడు సినిమా యాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఏంటంటే ప్యాషన్ ఏంటంటే కనిపించాలి, మనల్ని చాలా మంది అభిమానించాలి, ఇది ఉంటుంది ఒక లవ్. కొంతమందికి మాత్రం మనం గొప్ప నటన అంటే పర్సనల్ సాటిస్ఫాక్షన్ చూసుకుంటాం. మీరు అలాంటి నటులు, పర్సనల్ సాటిస్ఫాక్షన్. పైగా మీరు థియేటర్ నుంచి వచ్చిన వ్యక్తి కాదు, థియేటర్ చేయలేదు. ఏంటి ఐ మీన్ ఇంత ఇన్వాల్వ్మెంట్ ఏంటనేది ఎక్కడ మొదలైంది? చెప్పిన కదా యాక్టింగ్ అంటే పిచ్చి చేయాలి, కానీ నాకు ఏం తెలియదు. ఒక పర్సన్ వచ్చి అది కాదు ఇది చేయన్నప్పుడు, అప్పుడు నేను కొన్ని షూట్లకు పోయినప్పుడు లైవ్గా నేను ఇప్పుడు పెద్ద యాక్టర్స్ ఉన్నారు వాళ్ళు అరే వావ్ ఇట్లా వేయాలన్నా, ఓకే ఇట్లా పట్టుకోవాలన్నా, ఓకే. నేను కమల్ హాసన్ గారు కూడా నాకు ఎందుకు అంత ఇష్టము అని అంటే లైక్ ఆయన చిన్న చిన్న మైన్యూరస్, ఇప్పుడు స్వాతి ముత్యం సినిమా ఉన్నది స్టార్టింగ్ సీన్లో ఆయన ఇట్లా నిచ్చెన ఎక్కుతా అంటారు, జస్ట్ పిర్రగొక్కుంటా ఇట్లా. అది ఏంటంటే చాలా చిన్న మైన్యూట్ డీటెయిల్, బట్ నీకు అది చూసి ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతాడు. సో అట్లా ఆ మైన్యూట్ డీటెయిల్స్ ఇచ్చినాం అనుకో, చూసాను అరే మనం కూడా ఇట్లా చేసి ఇట్లా అవుతుండే, అది మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ డైరెక్టర్ చెప్పే థింగ్స్ కాదు అవి, నువ్వు గోక్కుని ఎక్కువ ఇలాంటివన్నీ. అంటే కొంత డైరెక్టర్స్ ఇచ్చే ఇన్పుట్ ఇస్తారు, మనం చేసేది కూడా చేయాలి. కాకపోతే ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ దాటకుండా ఏదైనా చేసినా బాగుంటే డైరెక్టర్ కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా. సో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది, మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉంటాయి? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పటివరకు అయితే నేను చేసిన సినిమాలు ఏ డైరెక్టర్ నన్ను ఇట్లా పట్టేయకుండా ఓకే ఇది సీన్ పని చేయాలంటే నేను కొంచెం దాన్ని ఎక్స్ట్రా ఇట్లా చేస్తే బాగుంటుంది అని నేను అడిగి చెప్తుండే, అరే ఇది బాగుందిగా చేయాలి. అంటే అదృష్టం ఏంటంటే మీకు వచ్చిన కథలు కూడా నొక్కేసే కాదు, అంటే ఒక పర్టికులర్ క్యారెక్టర్ నువ్వు ఎలాగే చేయాలి, ఎంతవరకు నీ పరిధి లేదా కమర్షియల్ ఫార్మేట్ లో ఇలా చేయాలనేది కాదు. వచ్చినాయి కొన్ని ఐ మీన్ ఎవరి కాళ్ళు కొంచెం విజృంభించేసినా ఉంచేద్దాం ఇది బాగుంది ఉంచేద్దాం అనే సినిమాలే అంతే కదా. అసలు యాక్చువల్కి ఉండాలి అది, ఆ ఇంప్రూవైజేషన్ ఉన్నదనుకో మంచి యాక్టర్ అవుతాడు. సో ఫస్ట్ కిరాక్ పార్టీ. కిరాక్ పార్టీకి నాకు తెలిసి అంత పోస్టర్స్ లో మిమ్మల్ని మీరు చూసుకునే అంత సిచ్యువేషన్ ఉందో లేదో నాకు తెలియదు. ఎక్కువ మంది పడేవారు బట్ నమ్మకం లేదు అదైతే, ఎందుకంటే పోస్టర్స్ లో పడే ఛాన్స్ లేదు. జార్జ్ రెడ్డికి చూసే ఉంటారు పక్కా కదా, బైక్ మీద. ఏంటి ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అసలు? ఫస్ట్ టైం ఫీలింగ్ అంటే అది నేను ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇంకా ఆ రోజు అంటే నాకు కూడా ఏం చెప్పలేదు డైరెక్టర్ జీవన్ అన్న. పోస్టర్ వచ్చింది నాకు ఏమన్నా టక్మని అన్న ఎక్కడున్నావు అన్న ఫోన్ చేసిన, అరే ఆఫీస్లో నచ్చారా అని చెప్పాను అన్నాడు. వెళ్ళిపోయినా హగ్ చేసుకున్నా, నాకు ఏడుపు వస్తుంది. అంటే పోస్టర్ కదా సినిమాలో ఏదైనా కూడా ఇప్పుడు పోస్టర్స్ కల్చర్ లేదు కానీ అప్పుడు ఉంది పోస్టర్ కల్చర్. పోస్టర్ మీద అంటే అసలు నాటే జోక్, అది ఒక పెద్ద అచీవ్మెంట్ కదా అసలు. వావ్ అంటే అరే ఎందుకు అంత ఎమోషన్ అయితే లేదన్న అసలు. లైక్ అప్పటికి వచ్చి నేను జార్జ్ రెడ్డి వచ్చే టైంకి ఆల్మోస్ట్ 7 years 6 years అవుతుంది. అది ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్ అది.